పిల్లి మెడలో గంట ఎవరు కడతారు? ఒక ఇంట్లో చాలా ఎలుకలు సుఖంగా జీవించేవి. కాని అదే ఇంట్లో ఒక చాలా చురుకైన పిల్లి కూడా ఉండేది. రోజూ ఏదో ఒక ఎలుకను పట్టుకుని తినేసేది. ఎలుకలందరూ భయంతో జీవించేవి. ఒకరోజు ఎలుకలన్నీ కలిసి సభ పెట్టాయి. ఈ పిల్లి నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించాయి. అప్పుడే ఒక చిన్న ఎలుక లేచి చెప్పింది, డే, పిల్లి మెడలో ఒక గంట కడితే ఎలా ఉంటుంది? గంట శబ్దం వినిపిస్తే ముందే మనం జాగ్రత్త పడవచ్చు. అన్ని ఎలుకలు ఆనందంతో కేకలు వేశాయి. అద్భుతమైన ఆలోచన అని పొగిడాయి. అప్పుడు ఒక వృద్ధ ఎలుక నెమ్మదిగా అడిగింది, అలాగే పిల్లి మెడలో ఆ గంటను ఎవరు కడతారు? అంతే. అన్ని ఎలుకలు మౌనంగా నిలబడ్డాయి. ఎవ్వరికీ ముందుకు రావడానికి ధైర్యం లేదు. చివరికి ఆ సభ ఎలాంటి నిర్ణయం లేకుండానే నీతి: మాటల్లో చెప్పడం సులువు, కాని చెయ్యడం కష్టం. ఆచరణలేని ఆలోచనలకు విలువ ఉండదు.